వీడియోని చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా వీడియోని కొత్తగా చూస్తున్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే పవర్జీ. ఈ పవర్జీ వచ్చేసరికి మనకి భూమిలో ఉన్నటువంటి నులు పురుగులు కావచ్చు, అంటే నెమటోడిస్ అంటాం. అలాగే వేరు పురుగు కావచ్చు, వేరు పురుగు అంటే తల్లి వేరును కొట్టేసి మొక్క సాగు కారణం అవుతుంది. తర్వాత వచ్చేసరికి భూమిలో ఈ టైంలో ఏమిటంటే నల్ల తామర పురుగు గుడ్డు లార్వా అనేది కంపల్సరీగా భూమిలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మూడింటిని కూడా 100% ఈ పవర్జీ అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేయగలదు. ఆల్మోస్ట్ ఈ మూడింటిని చంపేసి వేరికి అనేది ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఒక సెక్యూరిటీ లాగా ఈ పవర్జీ అనేది ఉండటం జరుగుతుంది. ఇక ఏ మొక్క అయితే ఈ విల్ట్ వైరస్కి అటాక్ అయ్యిద్దో గురైద్దో ఆ మొక్కలో ఉన్నటువంటి ఆ విల్ట్ను చంపేసి మళ్ళీ కొత్త వేరుని పుట్టించడానికి కూడా ఈ పవర్జీ యూజ్ అవుతుంది. అంటే డ్యామేజ్ అయిన వేరు ఏదైతే ఉందో మొక్క చచ్చిపోయే స్టేజ్కి వచ్చినా సరే మళ్ళీ దాన్ని రీగ్రోత్ చేసి వేరుని రీగ్రోత్ చేసి మొక్కను రికవర్ చేస్తుంది. అంటే ఆర్గానిక్లో ఈ పవర్జీ వచ్చేసరికి అంతటి పవర్ఫుల్ ప్రొడక్ట్. లాస్ట్ 3 years నుంచి ఈ పవర్జీ గురించి తెలిసిన మన రైతు సోదరులు, మిర్చి రైతు సోదరులు కంటిన్యూగా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మెయిన్ మిర్చి రైతు సోదరులు స్టార్టింగ్ నుంచి ఇది అడ్వాన్స్డ్గా వాడుకుంటే మాత్రం భూమిలో ఖచ్చితంగా మనకి ఏదైతే ఈ నల్ల తామర పురుగు, గుడ్డు లార్వా కావచ్చు, విల్ట్ వైరస్కి సంబంధించినటువంటి నులు పురుగులు కావచ్చు, వేరు పురుగు కావచ్చు, ఈ మూడింటిని కూడా కంట్రోల్ చేసేసి సాయిల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా తీసేయటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ పవర్జీ అనేది ఎకరానికి 1 కేజీ మనం ఎందులోనైనా వాడుకోవచ్చు. అటు బయో ఫర్టిలైజర్స్ కావచ్చు, అంటే మనం ఎక్కువగా వానపాముల ఎరువులు ఇలాంటివి వాడుకుంటుంటాం. తర్వాత వచ్చేసరికి వేపపిండి, ఆవుదం పిండి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటాం. లేదు కాంప్లెక్స్ మనం వాడే డిఏపి కావచ్చు, 14-30-14 కావచ్చు, ఇలా 10-20 కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా ఈ పవర్జీని అందులో కలిపి వాడుకోవటం వల్ల అనేది చాలా అంటే చాలా మిర్చి రైతు సోదరులకి యూజ్ అవుతుందనేది తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ మొక్క రీగ్రోత్తో పాటు ఏంటంటే కాండం పరిమాణం కూడా పెరగడానికి ఈ పవర్జీ అనేది యూజ్ అవుతుంది. ఇలా ఏంటంటే పవర్జీ 1 కేజీ ఎకరానికి మల్టిపుల్గా మన రైతు సోదరులకి యూజ్ అవటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మిర్చి రైతు సోదరులు పవర్జీని వాడుకోవాల్సిందిగా స్మా ఆగ్రో సైన్స్ కోరుకుంటుంది. ఇక మొక్క క్వాలిటీతో పాటు ఏంటంటే ఈ పండు తెగులు ఇలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే పవర్జీని వాడుకొని అధిక దిగుబడులు పొందాలని స్మా ఆగ్రో సైన్స్ కోరుకుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.